హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీ న్యూస్.com అండి. సో లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడికెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ కూడా అప్డేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఇంటి వద్ద ఆహ్, ఏపీఆర్ఎస్‌సి, సీఎస్‌టీఎస్‌సి తరపున ఈ మధ్య కాలంలో కలిసి పలు ఉద్యోగ సంఘాలు సమస్యల మీదైతే చర్చించడం జరిగిందండి. సో, ఈ చర్చలో ప్రధానంగా పీఆర్‌సీ, డీఏ సరెండర్ లీవ్స్ తదితర అంశాల గురించి వివరించగా ఆయనకి త్వరలో పీఆర్‌సీ కమిటీని చైర్మన్ నియామకం జరుగుతుందనైతే హామీ ఇచ్చారండి. సో, ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో, తర్వాత ఉపాధ్యాయులు పడిన కష్టాన్ని గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ జనవరి నుంచి దశల వారీగా అన్ని బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. రెండవది దశల వారీగా అయితే మనం బకాయిలు అన్నీ గూడా చెల్లిస్తామని ఇది గూడా మరొక గుడ్ న్యూస్ కిందకైతే వస్తుందనమాట. పలు జిల్లాల్లో వీఆర్ఏ నుంచి వీఆర్ఓ పదోన్నతులు కల్పించడం లేదని తెలుపగా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని అయితే తెలిపారు. వీఆర్ఓ మరియు వీఎస్‌ల జీతభత్యాలు తహసీల్దారులు వారి ద్వారా ఇవ్వకపోవడం వల్ల వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పగా, ఈ విషయంపై చర్చించి వీఆర్ఓ మరియు వీఎస్‌ల జీతాలను పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంచేలాగా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక తహసీల్దార్ కార్యాలయాలు శిథిల వ్యవస్థలో ఉన్నాయని, గ్రామ వార్డు సచివాలయ భవనాలు మండల కేంద్రాల్లో ఉన్నటువంటి వాటిని ఒక ఒక అంతస్తు ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయాల కోసం మంజూరు చేయాలని కోరగా, ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం లేని సూచనలు చేసినందుకు ధన్యవాదాలు మెచ్చుకుంటూ ఆయన అతి త్వరలో ఉత్తర్వులు ఇస్తామనైతే తెలియజేయడం జరిగిందనమాట. ఇక ఏసీబీ తరపున ఏసీబీ తదితర క్రమశిక్షణ చర్యలు కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నందున వారి కుటుంబాలు పడుతున్న వేదనను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయమని తెలుపగా, నిర్ణీత వ్యవధిలో విచారణ పూర్తి చేసేలాగా అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తామనైతే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 1800 మంది, అలాగే అక్కడి నుంచి ఇక్కడికి ఒక 1300 మంది అంతర్రాష్ట్ర బదిలీలు దాఖలు చేసుకున్నారని, కావున వారి సమస్యలను పరిష్కరించమని కోరగా, రాష్ట్ర విభజన కమిటీ దృష్టికి వెంటనే తీసుకొని వెళ్లి న్యాయం జరిగేలాగా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడవది రీసర్వే డీటీల జీతాలు సుమారు 3 నెలల నుంచి రావటం లేదని, దానివల్ల రీసర్వే డీటీలు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయగా, ఈ విషయం తన దృష్టిలో ఉంది అని, కొద్ది రోజుల్లో వారి జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని అయితే తెలిపారండి. ఇవే కాకుండా పలు ఇతర రెవెన్యూ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల చాలా సానుకూలంగానే ఆయనైతే స్పందించడం జరిగింది. సో, ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు చిట్టిబాబు గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరీష్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీ చైతన్య గారు తదితరులైతే పాల్గొన్నారనమాట. సో, పెండింగ్ బిల్లుల వివరాలు ఈ విధంగా మనకు ఇందులో ప్రధాన అంశాలైనటువంటివి పీఆర్‌సీ కమిటీ నియామకం అండి. సో, ఈ పీఆర్‌సీ కమిటీ నియామకం అనేది చాలా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఇది ఒకటి. అలాగే ఈ వీఆర్ఏ నుంచి వీఆర్ఓ పదోన్నతులు కల్పించడం అయితే త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. సో, ఎందుకంటే ముఖ్యంగా మనకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని అయితే కోరగా, సో, పెండింగ్ బిల్లులను దశల వారీగా అయితే చెల్లింపులు ఉంటాయని తెలియజేశారు. సో, ఈ మేరకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇంకా మనకు పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల విషయానికొచ్చినట్లయితే ఉద్యోగోపాధ్యాయులకు సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్ లోన్‌లు, ఏపీజీఎల్ఐ లోన్‌లు, పెన్షనర్ల జీఐఎస్, పెన్షనర్ల సరెండర్ లీవ్స్ అండ్ ఎన్హాన్స్‌మెంట్, పెన్షనర్ల పీఆర్‌సీ బకాయిలు, డీఆర్ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్‌లు, ఎంప్లాయీస్ యొక్క డీఏ అరియర్సు, అలాగే ఎస్ఎల్స్, టీఏలు, ఎస్ఐఎస్, జీఐఎస్, మెడికల్ బిల్లులు తదితర బిల్లులన్నీ గూడా ప్రజెంటు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు
పేమెంట్ వచ్చేసి మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, వీటిని ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దశల వారీగా అట్‌లీస్టు కొన్ని బిల్లులైనా జమ చేయాలని ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.